అన్నట్టు అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యం సోమవారం నాడు కన్నుల పండగ లెక్క అయింది కదా. ఇక ఫస్ట్ రోజు సెలబ్రిటీలు పెద్ద పేరున్నోళ్ళు దర్శనం చేసుకున్నారు. ఇగో మంగళవారం సంధి సాదా సీదా జనాలకు దర్శన భాగ్యం కలిగింది. పాండ్రి మరి ఇప్పుడు అయోధ్య ఎట్లున్నది, బాలరామునికి జనం ఏ తీర్ల జేజేలు చెప్తాన్రు చూద్దాం పాండ్రి. ఆహా అగో బాలరాముని దర్శనం కోసం జనం తన్లాట చూడుర్రి. దేశం 4 దిక్కుల నుంచి వచ్చిన భక్తులతోని అయోధ్య గుడి మురిసిపోయింది. అన్నట్టు అసలు ముచ్చట ఎప్పుడు మర్చిన అయోధ్య బలరామునికి పేరు కూడా పెట్టిరోళ్ళ. పేరు ఇన్నొద్దులు రామ్లల్లా రామ్లల్లా అని పిలిచేది కదా, ఇప్పుడు పేరు మారింది. ఇదివరకు సంది బాలక్ రామ్ అని పిలవాలే. ఇక ఈ గుడిని కూడా బాలక్ రామ్ మందిర్ అని పిలుస్తారట పెద్దవారు చెప్పిర్రు. ఇక ఈ బాలక్ రామ్ని దర్శనం చేసుకునేందుకు మంగళవారం ఒక్కనాడే 3-4 లక్షల మంది మీదనే వచ్చిర్రట. పొద్దుగాల 3ంటికే రామ మందిరం తెరుచుకున్నది. 7 సంది భక్తుల దర్శనం స్టార్ట్ అయింది. ఈ అయోధ్యలో ఎటు చూసినా పెద్ద బందోబస్తే కనబడ్డదల్లా. ఈ భక్తుల కోసం 8,000 మందిని కావలి పెట్టిర్రు. ఇక ఓ దిక్కు దేవుని దర్శనం కోసం జనం తనలాడుతుంటే, ఇంకో దిక్కు జేబు దొంగలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించిర్రు. ఆడోళ్ళ బ్యాగులు మొగోళ్ళ పరసులు మాయం చేసిర్రట దేడిది మగ్గాలు. వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట. రాముని ముందు కూడా ఈ దొంగలకు భయం లేకుండా అయింది. ఏ ఊరైతే ఏంది, ఏ దేవుడైతే మాకేంది, మీ పని మీది మా పని మాది, మీరు దండం పెట్టుకోర్రి మేము దొంగతనం చేసుకుంటాం అన్నట్టే చేసిర్రు పోయి దొంగలు. అన్నట్టు చెప్పుడు మనిషిన ఈడ చూడుర్రి జనం ఎట్లా ఎగబడుతుర్రో. ఎవలబ్బా ఈ సెలబ్రిటీ అంటారా, దగ్గరికి వెళ్ళి చూడాలే. మన క్రికెట్ ఆటగాడు కోహ్లీని అనుకుంటుర్రా ఏంది? అనుకోకుర్రి ఈయన కోహ్లీ కాదు, డూప్లికేట్ కోహ్లీ. అరే అవునంటే కోహ్లీ లెక్కనే తయారై అయోధ్యకు వచ్చిండు. ఇంకేమున్నది, జనానికి ప్రతి ఒక్కటి చిత్రమే అనిపిస్తుంది కదా. ఇగో ఈ డూప్లికేట్ కోహ్లీని కూడా ఇడిచిపెట్టలే. చుట్టూ ముట్టిర్రు, సెల్ఫీల కోసం ఎగబడ్డరు. పాపం పిల్లగాడు ఎంత గావరైండో. ఓష్ని కోహ్లీ లెక్క తయారై వచ్చినందుకే జనం గిట్లగా పడితే అగర్సే ఒరిజినల్ కోహ్లీ వస్తే ఇంకెట్లుండు కావచ్చు కథ. అసలు మనిషిని ముసమరనీయకపోదురు కావచ్చు కదా. ఇదో ఆనందం కొందరికి.